వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసింది కూటమి సర్కార్. రాత్రి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం జోగి రమేష్ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. జోగి రమేష్, జోగి రాముకు కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. జోగి రమేష్కి వ్యతిరేకంగా రిమాండ్ రిపోర్ట్లో ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయింది సిట్. జనార్దన్ రావుకి, జోగి రమేష్కి సంబంధించిన ఒక్క లావాదేవీని సైతం నిరూపించలేక సిట్ చతికిల పడింది. జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్లో టీడీపీ నాయకుడు జనార్దన్ రావు కట్టుకథనే సిట్ కోర్టులో వల్లెవేసింది. మరింత సమాచారం విజయవాడ కోర్టు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్లో టీడీపీ నాయకుడు జనార్దన్ రావు ఏదైతే కట్టుకథ చెప్పాడో అదే సిట్ రిపోర్ట్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సిట్ కోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్పై నకిలీ మద్యం కేసు, అక్రమ కేసు బనాయిస్తూ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసుకు సంబంధించి నకిలీ మద్యం కేసులో పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలను చూసుకుంటే మొట్టమొదటిగా ఎక్కడా కూడా ఎటువంటి రుజువులు లేకుండా కేవలం ఈ కేసులో, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే జనార్దన్ రావుతో చెప్పించిన ఏదైతే కట్టుకథ ఉందో ఆ కట్టుకథని రిమాండ్ రిపోర్ట్లో యాజిటీస్గా పేర్కొన్నారు. మొత్తం 16 పేజీలు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఏ అంశమైనది ఏదైతే ఉందో జనార్దన్ రావుకి మాజీ మంత్రి జోగి రమేష్కి మధ్య జరిగిన ఎటువంటి లావాదేవీలను కూడా వీరు సరిగ్గా మెన్షన్ చేయని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదో లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఇచ్చారు, 4 లక్షల రూపాయలు ఇచ్చారని జనార్దన్ రావుతో ఒక స్టేట్మెంట్ ఇప్పించగలిగారు తప్ప ఆ లావాదేవీలు ఏ విధంగా జరిగే అంశంపై కూడా కనీసం ఎటువంటి అంశాలను కూడా పొందుపరిచిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఈ 16 పేజీల్లో పేర్కొన్న అంశాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్క చోట కూడా కేవలం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు జనార్దన్ రావు చెప్పిన అంశాలను పేర్కొంటూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఆ వివరణకు సంబంధించి, ఎందుకంటే ఆ జరిగిన ఏదైతే ప్రొసీజర్ అవుతుందో ఆ ప్రొసీజర్లో తాను ఎక్కడా ఒప్పుకున్నట్లు కూడా తేలలేదు. అదేవిధంగా అతనికి, ముఖ్యంగా జనార్దన్ రావుకి, అదేవిధంగా అతని సోదరుడు జగన్మోహన్ రావుకి ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్కు ఎటువంటి సంబంధం ఉందా లేదా అంశంపై కూడా ఎటువంటి వివరణ కూడా వారు పొందుపరిచిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి ఒకటే, అతను జనార్దన్ రావు అనే వ్యక్తికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడో ఒక పెళ్లిలో, ఒక శుభకార్యంలో దిగిన ఒక ఫోటోను టీడీపీ సోషల్ మీడియా ఈ వేదికగా కూడా పూర్తిగా బురద జల్లే ప్రయత్నం చేసింది తప్ప తనకే నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అతను చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా టీడీపీ నాయకులకు సవాల్ విసిన కూడా పరిస్థితి నెలకొంది. కానీ ఇలాంటి తరుణంలో ఒక తప్పుడు రుజువులతో, అదేవిధంగా ఒక నిందితుడిగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో అతనితో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించి ఒక వీడియోను కూడా బయటకు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే ఆ వీడియోలో పేర్కొన్న అంశాలను, అదేవిధంగా మరికొన్ని అంశాలను వాటిని జోడిస్తూ ఎటువంటి రుజువులు లేకుండా కేవలం ఆరోపణలతోనే ఆ పూర్తి స్థాయి 16 పేజీల ఈ రిపోర్ట్ను పేర్కొనడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ కేసులో ఏదైతే అక్రమ అరెస్టుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్కు, అదేవిధంగా జోగి రాముకు కూడా 10 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 13వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా ఈ అక్రమ అరెస్టు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున కేవలం ఒక గంట సేపు ముందే ఇక్కడి నుంచి విజయవాడ కోర్టు నుంచి విజయవాడ సబ్ జైలుకు జోగి రామును, అదేవిధంగా జోగి రమేష్ను ఇద్దరిని కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒకవైపు కోర్టు వద్దకు, అదేవిధంగా నిన్న ఏదైతే కస్టడీ ఈ విచారణ పేరుతోటి అదుపులో తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ఎక్సైజ్ కార్యాలయం వద్ద కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఇది అక్రమ అరెస్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షపూరిత చర్యతోనే ఈ విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియాతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తన పైశాచిక ఆనందం పొందడానికి ఈ విధంగా అక్రమ కేసు పెట్టారని, అదేవిధంగా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇటువైపు చూసిన మొత్తం టీడీపీ నాయకులతో నిండిపోయింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న జనార్దన్ రావుకి జయచంద్రారెడ్డి, ఏదైతే టీడీపీ నాయకుడు తంబలపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారో జయచంద్రారెడ్డి పాత్ర గురించి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఇటువంటి తప్పుదోవను పట్టిస్తూ కూడా ఈ విధంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతున్నప్పటికీ, ఎందుకంటే ఒకవైపు చిత్తూరు జిల్లా నుంచి మొదలైన ఈ కేసు ఇబ్రహీంపట్నం డెన్ వరకు చేరుకుంది. అయితే పూర్తిగా ఇలాంటి తరుణంలో అసలు
ఈ కేసులో ప్రధానంగా జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు జనార్దన్ రావుకి అదేవిధంగా జయచంద్ర రెడ్డికి ఉన్న సంబంధాలపై నేరుగా ఎక్సైజ్ శాఖ అధికారులే అందులో పేర్కొనడం జరిగింది. అయితే జయచంద్ర రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా కనిపించలేదు. అయితే పూర్తిగా ఇంకా మరింత విచారణ అటువైపు సాగినట్లయితే మరికొన్ని టీడీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే పూర్తిగా కూటమి ప్రభుత్వం ఈ కేసును ఒక డైవర్షన్ పాలిటిక్స్గా తీసుకెళ్తూ ఈ కేసులో ఈ మాజీ మంత్రి జోగి రమేష్ని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరికించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్.